జర్మనీ తీసుకువెళ్తానని చెప్పి ఓ వ్యక్తి ఇద్దరు యువకులను మోసం చేసిన ఘటన పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం కండ్లగుంటలో జరిగింది. గ్రామానికి చెందిన జడ గణేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన కార్తిక్, రాజేష్ అనే యువకులను జర్మనీ తీసుకువెళ్తానని చెప్పి వారి నుంచి లక్షల్లో నగదు తీసుకున్నాడు. గత 3 సంవత్సరాల నుండి జర్మనీలో ఉంటున్నట్లు నమ్మబలికాడు. మోసపోయామని గ్రహించి డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని బాధితులు చెప్పారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మా ఊరు అబ్బాయి జర్మనీలో ఉంటున్నానని చెప్పి మాకు ఫోన్ చేశాడు. 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాను, నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను అని ఫోన్ చేసి ఇలా 10 లక్షలు డబ్బులు అవుతాయని డబ్బులు కట్టించుకున్నాడు. ఇలా మా అమ్మగారికి బాగలేదు, దానివల్ల ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేక అబ్బాయిని ఫోన్ చేసి అడిగితే 3 లక్షలు కొట్టాడు. 7 లక్షలు డబ్బులు అడుగుతుంటేనేమో డబ్బులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నాకు తెలియదు అని అనే. కానీ మేము ఎంక్వైరీ చేస్తే అతనుంటే జర్మనీ కాదు సైప్రస్ అని తెలిసింది. ఇలా ఫ్రాడ్ అని తెలిసి ఇలా డబ్బులు ఫోన్ చేస్తుంటే నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, డబ్బులు రూపాయి బిల్ల కూడా ఇవ్వను అని చెప్పాడు. అలా అతను వచ్చి 2 నెలలు అయిందంటే నిన్న మా రూమ్ దగ్గరకు వచ్చి నన్ను బెదిరించాడు. ఆ డబ్బులు రూపాయి బిల్ల ఇవ్వను, ఏం చేసుకుంటే చేసుకోపో, నీ దుక్కున్నాడు సార్ చెప్పుకోపో, ఈ విషయం బయటకు వస్తే మాత్రం నేదో ఒకటి చేస్తాను అని అంటున్నాడు. దానికోసం ఇలా ఎస్పీ గారిని కలవటానికి ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. అతని పేరు జడా గణేష్, కండ్లగుంట గ్రామం. నా పేరు కుంభా కార్తిక్, మాది కండ్లగుంట గ్రామం. నేను బీటెక్ కంప్లీట్ చేసుకొని జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు మా ఊరు అబ్బాయి జడా గణేష్ అనే అబ్బాయి జర్మనీలో 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. సో అతను మా ఫ్రెండ్ దగ్గర అతను 10 లక్షలు తీసుకొని అతను వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు. యాక్చువల్గా మా ఫ్రెండ్ మోసపోయాడని చెప్పేసి నేను కూడా డ్రాప్ అవుదాము అని మనీ అమౌంట్ మళ్ళీ నేను మోసపోవాల్సి వస్తున్నాను ఉద్దేశం మీద ఆల్రెడీ అప్పటికి నేను 1,36,000 కట్టి ఉన్నాను. కాబట్టి మా ఫ్రెండ్ మోసపోయాడు కాబట్టి నా డబ్బులు నేను రిఫండ్ అడిగితే అతను నాకు నిరాకరించి ఇవ్వను, నువ్వే నాకు 60,000 కట్టాలి, నేను ఆల్రెడీ 1,36,000 కాలేజీలో పే చేశాను, 60,000 మళ్ళీ నువ్వే నాకు ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. సో నేను రిఫండ్ అడుగుతుంటే నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పేసి అడిగినా కానీ నువ్వు నాకు 60,000 ఇవ్వాలి అని చెప్పేసి బాగా బెదిరింపులకు గురి చేశాడు. పల్నాడు జిల్లా నరసరావుపేట హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఘరానా మోసం చోటు చేసుకుంది. ఈపోరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామానికి చెందిన సొసైటీ మెంబర్ ముప్పాళ్ల కోటేశ్వరరావు ఏప్రిల్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు వెళ్లారు. సొసైటీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలంటే డాక్యుమెంట్లు 5 లక్షల చెక్ కావాలని బ్యాంకు మేనేజర్ సొంటి రఘురాం చెప్పారు. కోటేశ్వరరావు డాక్యుమెంట్ చెక్ అందజేయగా బాధితులకి తెలియకుండా 5 లక్షల రూపాయల మేనేజర్ సొంటి రఘురాం డ్రా చేసుకున్నాడు. నెలలు గడుస్తున్న ఖాతాకి 5 లక్షల నగదు జమ కాకపోవడంతో న్యాయం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుకు ముప్పాళ్ల కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. 5 లక్షలు తాను వాడుకున్నారని బాధితులతో మేనేజర్ రఘురాం బేరసారాలకు దిగినట్లు తెలిసింది. మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సాపేట ఎన్జీ టాకీస్ ఎదురు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయినా సొంటి రఘురామాన్ని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 5 లాక్ చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 మంత్ తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి నేను అడగటం వల్ల నుంచి ముందు చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 మంత్స్ వెయిట్ చేసాము. దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారికి కలుస్తాము, లేదంటే కస్టమర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. నా డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో తను నన్ను తిరిగి మళ్ళీ బెదిరిస్తున్నాడు.